వెల్కమ్ టు ఫ్యాక్టిజం. ఏ టెక్నాలజీ అయినా మంచికి చెడుకు ఉపయోగించుకునే విధంగా ఉంటాయి. అయితే ఆ కోవలోకి కృత్రిమ మేధస్సు ఏఐ కూడా వస్తుంది. ఇది ఎంత అద్భుతమైన సాంకేతికత అయినప్పటికీ కొన్ని కీలక అంశాల్లో దాని సలహాలను గుడ్డిగా నమ్మకూడదు. ముఖ్యంగా 5 విషయాల్లో ఏఐని సంప్రదించకుండా ఉండడం వ్యక్తిగత భద్రతకు ముఖ్యం. వైద్య సలహాలు, మానసిక సమస్యలు, వ్యక్తిగత విషయాలు, ఆర్థిక లావాదేవీలు, న్యాయ సలహాలు, వీటి గురించి ఏఐని ఎట్టి పరిస్థితుల్లో అడగకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కృత్రిమ మేధస్సు అద్భుతమైన సాంకేతికత అయినప్పటికీ దీనికి మానవ స్పర్శ, నైతికత అనేది ఉండదు. చాట్ జీపీటీ, జెమినీ, గ్రోక్ వంటి ఏఐ టూల్స్ని ఉపయోగించేటప్పుడు కాన్ఫిడెన్షియల్ అత్యంత అవసరం. ఏఐ మనిషి కాదు అనే స్పష్టత కలిగి ఉండాలి. ఈ నేపథ్యంలో వ్యక్తిగత భద్రత, ఆర్థిక సంరక్షణ కోసం ఈ 5 విషయాల గురించి కృత్రిమ మేధను అడగకుండా ఉండటం చాలా ముఖ్యమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందులో ముందుగా వైద్య సలహాలు. కృత్రిమ మేధ ఎట్టి పరిస్థితుల్లోనూ నిజమైన డాక్టర్కి ప్రత్యామ్నాయం కాదు. ఏఐ ఎంబీబీఎస్, ఎంఎస్ లాంటివి చదవలేదు. ఒంట్లో నలతగా ఉన్న చిన్న సమస్య వచ్చిన ఏఐని ఆశ్రయించి ప్రిస్క్రిప్షన్లు అడగడం ప్రమాదకరం. ఏఐ మీ ఆరోగ్య చరిత్ర, అలర్జీలు, ఇతర అంతర్గత రుగ్మతల గురించి సమగ్రంగా ప్రశ్నించలేదు. ఉదాహరణకి గ్యాస్ట్రిక్ అల్సర్లు ఉన్నవారు తీసుకోకూడని మాత్రను కూడా పొత్తి కడుపు నొప్పికి ఏఐ సిఫార్సు చేయవచ్చు. రొమ్ము క్యాన్సర్ వంటి తీవ్రమైన సమస్యలను కేవలం లక్షణాల ఆధారంగా ఏఐ తేలికగా తీసుకునే ప్రమాదం ఉంది. పోషకాహార నిపుణులు ఇచ్చే వ్యక్తిగత డైట్ ప్లాన్ని ఏఐ ఇవ్వలేదు. అందుకే నిపుణులైన వైద్యుల అభిప్రాయమే శిరోధార్యమని నిపుణులు తెలియజేస్తున్నారు. మానసిక వైద్యం అనేది అత్యంత సున్నితమైన అంశం. సైకాలజిస్టులు, కౌన్సిలర్లు రోగి శరీర భాష, స్వరంలోని హెచ్చు తగ్గులు, కనురెప్పల కదలికల ద్వారా భావోద్వేగాలను అర్థం చేసుకుంటారు. ఏఐకి మానవ ఉద్వేగాలను అర్థం చేసుకునే సామర్థ్యం ఉండదు. ఆత్మహత్య ఆలోచన వంటి తీవ్రమైన అంశాలను ఏఐతో చర్చిస్తే ఆ సలహాలు తప్పుదోవలోకి వెళ్ళి పరిస్థితి చేయి దాటే ప్రమాదం ఉంటుంది. యువత ఒత్తిడి, ఒంటరితనం వంటి సమస్యలకు చాట్బాట్ థెరపీని ఆశ్రయించడం వల్ల క్రమంగా ఈ కృత్రిమ నేస్తాలపై అతిగా ఆధారపడడం జరుగుతుంది. దీన్ని పరిశోధకులు ఏఐ సైకోసిస్ అని పిలుస్తున్నారు. ఈ వ్యసనం వల్ల మానసిక సమతౌల్యం దెబ్బతినే అవకాశం ఉంది. మీ ప్రైవసీ, అనివార్యమైన రహస్యాలను, వ్యక్తిగత అనుభూతులను ఏఐతో పంచుకోకూడదు. పూర్తి పేర్లు, చిరునామా, పాస్వర్డ్లు, పుట్టిన తేదీలు వంటివి కీలకమైన సమాచారాన్ని చాట్లలో ప్రస్తావించకూడదు. ఏఐ కంపెనీలు తమ సిబ్బంది శిక్షణ కోసం లేదా యాప్ పనితీరు మెరుగుదల కోసం మన చర్చలను భద్రంగా దాచుకుంటాయి. భవిష్యత్తులో సాంకేతిక లోపాలు లేదా భద్రత ఉల్లంఘన జరిగితే ఈ సమాచారం బయట వారి చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. చాట్ జీపీటీ బగ్ కారణంగా ఒకరి చాట్ హిస్టరీ మరొకరికి వెళ్ళిన సంఘటనలు గతంలో జరిగాయి. ఇక 4వ అంశం విషయానికి వస్తే ఆర్థిక లావాదేవీలు. స్టాక్ మార్కెట్ కదలికలు, పెట్టుబడుల రాబడిని ఏఐ సమగ్రంగా అంచనా వేయలేదు. ఏఐ ఇచ్చే ఆర్థిక సలహాలు కేవలం గతంలోని గణాంకాలపై ఆధారపడి ఉంటాయి తప్ప భవిష్యత్తును ఊహించవు. మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ గురించి ఏఐ సలహా అడిగి దానిపై గుడ్డిగా పెట్టుబడి పెడితే భారీ నష్టాలు వచ్చే అవకాశం ఉంది. అదే ఫైనాన్షియల్ అడ్వైజర్ మన ఆదాయ చరిత్ర, రిస్క్ సామర్థ్యం వంటి అంశాలను బేరీజ్ వేసుకుని సలహా ఇస్తారు. ఏఐకి ఆ క్లినికల్ జడ్జిమెంట్ ఉండదు. ఏఐ ఇచ్చే సలహాలు చిలక జోస్యం లాంటివే. ఇక చివరి అంశం న్యాయ సలహాలు. చట్టాలు, న్యాయపరమైన అంశాలు సంక్లిష్టంగా ఉంటాయి. ఏఐ అందించే సమాచారాన్ని గుడ్డిగా నమ్మితే కోర్టులలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఇటీవల ఢిల్లీ హైకోర్టులో ఒక న్యాయవాది ఏఐ సహాయంతో సేకరించిన విషయాలతో కల్పితమైన కేస్ స్టడీ ఉన్నట్లు న్యాయమూర్తి గుర్తించారు. వీలునామా నకలు తయారు చేయమని ఏఐని కోరితే అందులోని సాంకేతిక లోపాలకు మనమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఏఐని అనైతిక చర్యలకు వాడుకోవడం, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కూడా కోర్టులలో సాక్ష్యాలుగా పరిగణించే అవకాశం ఉంది. సో తస్మత్ జాగ్రత్త. మరో మంచి టాపిక్తో మరోసారి కలుద్దాం. బాయ్ బాయ్.